హాయ్ చెప్పు మేఘన్. హాయ్. సో వెల్కమ్ టు వా వైష్ణవి గైజ్. ఈరోజు తమ్నేల్ చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ప్రస్తుతానికి రెడీ అవుతున్నాను. దేనికి అంటే ఈరోజు ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఎప్పుడు ఇప్పటిదాకా బతుకమ్మ చేయలేదు. ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ ఇయర్ చేద్దామా అనుకుంటే అప్పుడు కరెక్ట్గా ఈ టైంలో ప్రెగ్నెంట్ ఇంత జరిగింది. మరి ఫస్ట్ ఇయర్ ఏమో ప్రెగ్నెన్సీ తోటి ఉన్నానండి, సెకండ్ ఇయర్ ఏమో ఇప్పుడంకా నా చేతిలో ఉన్నాడండి, అందుకని చేయలేదు. ఇది థర్డ్ ఇయర్ కదా, అందుకని ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం బతుకమ్మని అని చెప్పేసి అనుకున్నాను. సో నా లైఫ్లో ఫస్ట్ టైం బతుకమ్మని చేయబోతున్నాను ఈరోజు. అండ్ ఆబ్వియస్లీ నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి మా ఊర్లలో అయితే వేరే రకంగా చేస్తారని విన్నాను, చాలా వీడియోస్ చూశాను. బట్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో నా ఫస్ట్ బతుకమ్మ ఎలా అవుతుంది, ఇప్పుడు ఈ హడావుడి బిజీ లైఫ్స్లో పండుగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నేను ఎలా చేసుకుంటున్నానని ఈ వీడియో చూసేద్దురు. సో గందరగోళంగా ఉండిపోతుంది, నాకైతే అర్థమైంది. కొంచెం నిన్నటి నుంచి సిక్నెస్ కూడా వచ్చేసింది. అవును, డ్రెస్ ఏం చేసుకుందాం. ఇది మేఘన్ డ్రెస్ తెలుసా? మేఘన్ డ్రెస్ బాగుంది, ఇది బాగుంది, డ్రెస్ బాగుంది. ఇది ఎవరిది? ఎవరిది ఇది? Take, you wear it? You wear this? షూ ఎంత కష్టం వచ్చింది మేఘన్కి, డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది మేము. ఇది చేయలేదు. శ్రీయాంజనేయం ఏది? శ్రీయాంజనేయం. ఓకే సరే, నువ్వు వెళ్ళి అక్కడ డాడీ దగ్గర కూర్చోపో, నేను వస్తాను, ఓకేనా? అమ్మా చూసారు కదా, వాడిని రెడీ చేసేసరికి నా ప్రాణం పోయింది. ఫస్ట్ వాడిని స్నానం చేయించాలి, మళ్ళీ మనం మిగతా పనులు చేసుకొని వాడి దగ్గరికి వచ్చేలోపు వాడు మళ్ళీ మొదటికి వస్తాడు, మళ్ళీ వాడిని ఫ్రెష్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేపించేసి పంపించడానికి ఒక్కసారి చేయడానికే ఎంత కష్టం కదా. అబ్బాయిల పేరెంట్స్కి, అమ్మాయిలు చాలా డీసెంట్గా ఉంటారు అల్లరి చేయకుండా, అబ్బాయిల పేరెంట్స్కి ఇంత హ్యాపీనెస్ ఉంటుంది అల్లరి తట్టుకోలేక. సో వాడిది అయిపోయింది. అండ్ బై ద వే నేను ఆల్రెడీ సగం రెడీ అయిన తర్వాత వాడిని రెడీ చేశాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. అంటే డే కాదు, నైట్ ఇంకా ఉంది. నైట్ శారీ అనుకుంటున్నాను, ఆబ్వియస్లీ బతుకమ్మలో శారీ కదా, అందుకని మార్నింగ్ నుంచి శారీ ఎందుకనేసి మార్నింగ్ జస్ట్ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. అండ్ ఐ గెస్ నేను బాగున్నానని కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎందుకంటే త్రూ అవుట్ ఈ మధ్య నేను కేర్ తీసుకుంటున్నాను. అండ్ మీరు నా పాత వైష్ణవిని చూస్తారు అని నేను మీతో చెప్పాను కదా. సో ఈ చేంజ్ ఓవర్ మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇగ్నోర్ మై డల్ ఫేస్, కొంచెం జలుబు సిమ్టమ్స్ లేకపోతే కొంచెం అనీజీగా ఉంది, దానివల్ల అదొక్కటి పక్కన పెట్టేస్తే ఒక లుక్ మెయింటెనెన్స్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ బై ద వే లుక్ ఎలా మెయింటైన్ చేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. సో సిన్స్ లైక్ మెనీ డేస్ అని చెప్పాలి, ఐ బీన్ యూజింగ్ దిస్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ అనమాట. సో ఎలా చెప్పను, ఒక లోపల నుంచి విత్ ఇన్ గ్లో కావాలి, ఒక హెల్దీ స్కిన్ కావాలి అంటే విత్ ఇన్ నుంచి చేంజ్ అవ్వాలి. అండ్ దాట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ నేచర్ అండ్ ఆల్సో సైన్స్ కూడా కంపల్సరీ కదా. మరి 2-in-1 కావాలి అంటే జస్ట్ ఈ ఒక్క సిరమ్ యూస్ చేస్తే సరిపోతుంది. బికాజ్ ఇందులో మనకి 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్ ఉంది, దాంతోపాటు 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ ఉన్నాయి. అండ్ ఇది మనకి స్వరాస కోల్డ్ ప్రెస్ టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్తో చేశారనమాట. సో దీనివల్ల మనకి ఈ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, బ్లెమిషెస్, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. అండ్ ఇందులో మనకి 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్షన్ ఉందని చెప్పాను కదా, దానివల్ల మన డల్నెస్ అనేది రెడ్యూస్ అయ్యి స్కిన్ రేడియన్స్ అనేది చాలా బూస్ట్ అయిపోతుంది. సో దీని అప్లికేషన్ అనేది చాలా ఈజీ అండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా యూ టేక్ 2 to 3 drops ఆఫ్ సిరమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, రబ్ ఇట్ జెంట్లీ, అప్లై ఆన్ యువర్ ఫేస్, మసాజ్ చేసుకోండి. ఇలా ఈ సిరమ్ని ట్వైస్ ఏ డే యూస్ చేయాలి. అండ్ గైస్ దిస్ ఈజ్ నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ, నాన్ ఆయిలీ. హ్యాపీగా అప్లై చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోవచ్చు విత్ ఫ్లాలెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్. సి
దిస్ సింపుల్ అండ్ ఈ సింపుల్ రొటీన్ వల్ల జస్ట్ 1 వీక్లోనే మీ స్కిన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది, హెల్దీ యూ అండ్ న్యూ యూలా కనిపిస్తారు. ఈ ప్రోడక్ట్ మనందరికీ తెలుసు, ఇట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయాస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా దొరికేస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజే కనుక మీరు ఈ ప్రోడక్ట్ చెక్అవుట్ చేస్తే మీకు అడిషనల్ ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. ఆ లింక్ కావాలంటే మాత్రం కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అండ్ నా స్కిన్ కేర్ రొటీన్ అనేది సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది. ఐ ఆల్వేస్ ప్రిఫర్ నో మేకప్ ఇన్ యువర్ పర్సనల్ అకేషన్స్. అందుకని జస్ట్ అయిపోయింది, స్టిక్కర్ జ్యువెలరీ పెట్టేసుకుంటే మనం బయలుదేరదాం. సో అమ్మవారి దగ్గరికి ఫస్ట్ వెళ్తున్నాం కాబట్టి తాంబూలం అంటాం కదా, ఒక చీర, ఒక బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ అండ్ ఫ్రూట్స్, కొన్ని పూలు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర అమ్మవారు నవరాత్రులు సెలబ్రేట్ చేస్తుంటాం కదా, సో కింద విగ్రహం పెట్టేసి వినాయక చవితికి బాగా చేస్తారు, దసరాకి ఇంకా చాలా బాగా చేస్తారనమాట. సో ఈ 9-10 days విపరీతమైన ఎంజాయ్మెంట్. సో కింద అమ్మవారు ఉన్నారు, ఆల్రెడీ కనిపిస్తున్నారు. మనం కూడా లేట్ అయిపోకుండా తొందరగా బయలుదేరదాం పదండి. మేఘన్ కా ఎక్కడికి రా, ఏంటవి, ఏ ఏంటవి? ఆపత్తా ఆపత్తా. హాయ్, మేఘన్ ఫ్రెండ్స్ వచ్చారు. ఈరోజు అమ్మవారి దగ్గర అన్నప్రసన్నం చేస్తున్నారని అన్నారు, అందుకే కిందే భోజనం చేసేసి వచ్చామన్నమాట. యాజ్ ఇట్ ఈస్ మీ అందరికీ తెలుసు, వాడితో ఉన్నప్పుడు ఎక్కువసేపు ఫుటేజ్ రాలేదు కాబట్టి ఎక్కువ వీడియో తీయడానికి కింద కుదరలేదు. అండ్ ఈ చూసారు కదా, ఈ రకంగా అంత గ్రాండియర్గా చేస్తారనమాట మా కమ్యూనిటీలో. ఇప్పుడు భోంచేసి వచ్చాము, మేఘన్ పడుకున్నాడు. నేను వెళ్ళేసి ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నప్పుడు ఏమేమి ఫ్లవర్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని నాలాగా అంటే నేను కొన్ని తెలుసుకొని మరీ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నారంటే మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నాను. సో ఫస్ట్ వెళ్ళేసి ఫ్లవర్స్ షాపింగ్ చేసేసి వద్దాం పదండి. కదా మర్చిపోయా. అయితే ఇందాక మార్కెట్లో ఒకటి ఫాస్ట్గా రావాలి, 2 మార్కెట్ నుంచి వచ్చేసరికి నాకు టైం లేదు, రెడీ అవ్వాలి, మళ్ళీ అంతా రెడీ చేసేసరికి లేట్ అయిపోతుందని వీడియో చేయకుండా పక్కన పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి మొత్తం వచ్చేసాను అనమాట. సో ఇది నేను రెడీ అయిన పద్ధతి. బతుకమ్మ అంటే ఆబ్వియస్లీ ట్రెడిషన్, పైగా ఫుల్లీ రెడీ అవ్వాలి అనేది నేను విన్నది చూసింది, అందుకని ఇలా రెడీ అయ్యాను. అండ్ బై ద వే ఈ శారీ వచ్చేసి నేను కొన్న దాని గురించి చెప్పట్లేదు, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కట్టాను ఆ శారీ అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్లీ అమ్మవారికి కట్టిన తర్వాత మనం కట్టుకోవాలి కాబట్టి ఈరోజు కట్టుకున్నాను. అండ్ హెయిర్ స్టైల్, సింపుల్ హెయిర్ స్టైల్, క్రెడిట్ గోస్ టు మీ మై సెల్ఫ్, ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సో ఫస్ట్ ఫ్లవర్స్ నిజంగా ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎంత కష్టమో తీసుకోవడం అనేది ఈరోజు నాకు అర్థమైంది, అంటే బతుకమ్మకి సంబంధించినవి. సో ఫస్ట్ అవి తీసుకొని రెడీ చేసేసుకుంటూ కూర్చొని మాట్లాడుకుందాం రండి.
అమ్మ మొత్తానికి నా ఫస్ట్ టైం బతుకమ్మని చేయడము, బతుకమ్మ ఆడడం అయితే రెండోసారండి, చేసిందైతే లేదు. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. అంత నిజంగా సెలబ్రేషన్స్ అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం చేశాను కదా, ఒకవేళ ఏమన్నా తెలియక పొరపాటు చేసుంటే, ఏదైనా పద్ధతిగా చేయలేదు అంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, నేను అది కరెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ కోపం వస్తే మాత్రం ప్లీజ్ తిట్టుకోకండి, మన్నించండి. అండ్ ఇది మొత్తానికి నా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అండ్ ఫ్యామిలీస్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చినట్టే అనుకుంటున్నాను. అండ్ ఆల్సో కొంచెం నేను యాక్చువల్లీ బతుకమ్మ చేయడం అనేది యూట్యూబ్ నుంచే వ్లాగ్స్ వాళ్ళది వీళ్ళది చూసి నేర్చుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్గా ఎవరి దగ్గర నాకు అర్థం కాలేదు. సో నా వీడియోలో ఎంతో కొంత ఎవరో ఒకరికి అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి హెల్ప్ అయితే నాకు చాలా హ్యాపీ. అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇంత ఎంటర్టైన్మెంట్ మీకు ఇచ్చినందుకు మీరు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బై బాయ్.